స్మైలీ ఏఐ టీవీకి స్వాగతం. మీ మనసును తాకే అద్భుత కథలు ఇప్పుడే ప్రారంభం. ఇది ఒక చిన్న గ్రామం. ఎండాకాలం మొదలయ్యాక జీవితం కష్టంగా మారింది. నేల చిట్లిపోయింది. బావులు ఎండిపోయాయి. చెరువులు మట్టిగా మారిపోయాయి. ఒక్క బిందె నీళ్లకోసం ప్రతీ ఇల్లు ఎదురుచూస్తోంది. ప్రతి ఉదయం ఆడవాళ్లు ఖాళీ బిందెలతో ట్యాంకర్ దగ్గర లైన్లో నిలబడుతున్నారు. గంటల తరబడి ఎండలో వేచిచూస్తున్నారు. చెమటలు కారుతున్నాయి. సహనం తగ్గుతోంది. ఒకరోజు చిన్న మాట పెద్ద గొడవగా మారింది. బిందెలు పడిపోయాయి. కోపం పెరిగింది. నీటికోసం ఊర్లో యుద్ధంలా మారింది. లక్ష్మీ కళ్లలో బాధ కనిపించింది. ఇంట్లో పిల్లల దాహం ఆమెను మరింత కలచివేసింది. అదే సమయంలో పొలంలో రైతు ఎండిపోయిన పంటను చూసి నిస్సహాయంగా నిలబడ్డాడు. నీళ్లు లేకపోతే పంటలేదు. పంట లేకపోతే జీవితం లేదు. చివరికి ఊరంతా కలిసి సమావేశమైంది. సమస్యకు పరిష్కారం కోసం మాట్లాడుకున్నారు. వర్షపు నీటిని నిల్వ చెయ్యాలని నిర్ణయించారు. అందరూ కలసికట్టుగా పని మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆకాశం మబ్బులతో నిండింది. మొదటి వానచినుకులు నేలపై పడినప్పుడు ఊరంతా ఊపిరి పీల్చుకుంది. పిల్లలు ఆనందించారు. ఆడవాళ్లు చిరునవ్వు చిందించారు. నీటికోసం మొదలైన పోరాటం ఊరిని ఒక్కటిగా మార్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం స్మైలీ ఏఐ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.